లూకా సువార్త 2వ అధ్యాయం. మొదటి 7 వచనాలు మనం మార్చి చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము మొదటి 7 వచనాలు మనం మార్చి చదువుకుందాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయబడవలని కైసరు ఆగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది గ్రీనియ అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళి వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని దేవుడి వాక్యం ద్వారా మనతోటి మాట్లాడేది కాక పిల్లల ఉదయకాలంలో మనం చూస్తుంది ఏమిటంటే ఆయన గొప్ప ప్రధాన యాజకుడు అనే విషయాన్ని చూసాం. ఆ గొప్ప ప్రధాన యాజకుడుగా ఆయన ఉన్న కారణమును బట్టి మనం ఎలా ఉండాలి అనేది వచ్చే వారం మనం ధ్యానం చేస్తాం. హెబ్రీ పత్రికలో ఆయన ఎంత గొప్పవాడో అదొక్కటి చెప్పు వదిలిపెట్టలేదు. ఆయన గొప్పవాడు కనుక మనం ఏం చేయాలో కూడా కాన్సిక్వెన్సెస్ అనేవి రాసి పెట్టాడు. అవి వచ్చే వారం మనం ఇంకా అది చాలా స్టడీ మనం దాన్ని చేయాలి హెబ్రీలకు రాయబడిన పత్రికలో. సరే పిల్లరా, ఈ వారంలో గత వారంలో క్రిస్మస్ పండుగను అనేక మంది జరుపుకున్నారు. ప్రపంచమంతా యేసు ప్రభువారి జన్మను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇంకా కరోనా వల్ల కొంత తక్కువైంది, కానీ లేకపోతే సంవత్సరం మొత్తం జరిగే షాపింగ్ ఎంతో డిసెంబర్ నెలలో ఒక్క నెలలో జరిగే షాపింగ్ అంతా ఎక్కడైనా అమెరికాలో కానీ ప్రపంచం మొత్తంలో కానీ మిగతా 11 నెలల్లో జరిగే షాపింగ్ అంతా ఒక ఎత్తు అయితే డిసెంబర్ ఒక్క నెలలో జరిగే షాపింగ్ ఎక్కడ చూసినా లైట్లు, అలంకరణలు, కొత్త బట్టలు, హడావుడి, సందడి మనం చూస్తూ ఉన్నాం. అయితే బైబిల్లో ఆ మొట్టమొదటి క్రిస్మస్ అనగా యేసు ప్రభువారు పుట్టినటువంటి సందర్భాన్ని మనం చూసినప్పుడు అక్కడ అలంకరణలు లేవు, అక్కడ లైట్లు లేవు, అక్కడ సౌండ్ బాక్సులు లేవు, అక్కడ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అని కేకలు లేవు, అక్కడ శబ్దాల కోలాహలము లేవు. అక్కడ ఉంది ఏంటంటే ఒక పశువుల పాక. ఆ పశువుల పాకలో పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడినటువంటి ఒక సామాన్యమైనటువంటి శిశువు. ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఈ పశువుల పాక, ఆ పశువుల తొట్టి, పొత్తి గుడ్డలతో చుట్టబడిన శిశువు ఏం కనిపిస్తుంది అంటే దేవుని స్వభావం ఏంటో కనిపిస్తుంది. దేవుడు ఎలాంటి వాడో కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది అంటే దేవుని దీనత్వము అనేది కనిపిస్తుంది. హౌ హంబల్ గాడ్ ఈజ్. దేవుడు ఎంత దీనుడు అనేది మనకి కనిపిస్తుంది. నిజంగా దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించేటప్పుడు ఎంత గొప్ప ప్రభావముతో పంపించవచ్చు, ఎంత గొప్ప ఆర్భాటముతో పంపించవచ్చు. ఎన్ని ఆకాశంలో ఎన్ని మెరుపులు, ఎన్ని ఉరుములు కదా. ఈ మధ్య ప్రతిదానికి మనలో బాంబులు కాల్చేస్తున్నారు. ముందు బాంబులు అంటే దీపావళి అనుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు ఏం జరిగినా బాంబులు కాలుస్తున్నారు. పెళ్ళికి బాంబులు కాలుస్తున్నారు, ఫంక్షన్లో బాంబులు కాలుస్తున్నారు, దేనికైనా బాంబులు కాలుస్తున్నారు. దేవుడికి బాంబులు రాసిన పని.
దేవుడికి వెలుగు రావాలంటే ఉరుములు మెరుపులు కలుగజేస్తాడు. అవి చాలా పవర్ఫుల్. ఆ సౌండ్ తట్టుకోలేము మనం. దేవుడు ఆకాశంలో ఎన్ని సూచనలు కల్పించి ప్రపంచం అంతటికి ఇదిగో నా కుమారుడు నేను పంపించాను చూడండి అని దేవుడు ఆర్భాటము చేయవచ్చా లేదా? ఏమైనా తప్పు ఉందా దాంట్లో? దేవుడు దానికి తగినవాడే. దేవుడు ఆర్భాటానికి తగినవాడు కాదా? దేవుడు ప్రభావానికి తగినవాడు కాదా? దేవుని కుమారుడు ఈ లోకంలోకి వచ్చాడనే సామాన్యమైన సంగత. పరిశుద్ధ దేవాది దేవుడు మానవ రూపం దాల్చి ఈ లోకంలో చిన్ని బాబులాగా జన్మించడం అనేది ఎంత అద్భుతమైన సంగతి. అంత అద్భుతమైన సంగతి జరిగినప్పుడు దేవుడు ఎంత అద్భుతంగా దాన్ని ప్రచారం చేయాలి. ఈ క్రిస్మస్, ఆయన జననం, ఆయన మరణం రెండు ఇంప్లిసిట్గా మనకు చూపించేది ఏంటంటే దేవుని యొక్క దీనత్వం. దేవుడు ఎలాంటి వాడు? సాధారణంగా మనకున్నది ఏంటంటే మనం బేసికల్గా దీనులం కాదు. మనం ఎవరిమి? అతిశయపరులం. మనం ప్రతీదీ అతిశయించాలనుకుంటాం, గొప్పగా ఉండాలనుకుంటాం. మనం బట్టలు కొన్నామంటే అందరికంటే స్పెషల్గా ఉండాలి అనుకుంటాం. ఎవరి దగ్గర లేని మన దగ్గర ఉండాలనుకుంటాం. అది ఏదైనా కానీ మనం ఏది తీసుకున్నా ప్రత్యేకంగా ఉండాలి అనుకుంటాం, అందరికీ తెలియాలి అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు నరరూపి అయి ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏమైనా రాజకుటుంబంలో జన్మించకూడదా? తప్పేమనుందా రాజకుటుంబంలో జన్మిస్తే? అదే జ్ఞానులు అదే అనుకున్నారు కదా. ఏమనుకున్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ పుడతాడు అనుకున్నారు? రాజభవనంలో పుడతాడు అనుకున్నాడు. రాజభవనంలో పుడితే రక్షకుడు కాడా? రక్షకుడు కావడానికి ఏం చేయాలా? ప్రజల పాపాల కొరకు పరిహారం చేయాలా? రాజకుటుంబంలో పుడితే పరిహారం కాదా? పేద కుటుంబంలో పుడితేనే పరిహారమా? మరి దేవుడు ఏది కోరుకున్నాడు? పిల్లరా, మీకు గమనిస్తే గత వారంలో దీనత్వం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఒక ప్రాముఖ్యమైన అంశం మీ మధ్యలో ఉంచారు. ఏంటంటే దీనత్వము అంటే ఏంటంటే దేవుడు మనం ఉంచిన స్థానంలో ప్రశ్నలు వేయకుండా సంతృప్తి కలిగి ఉండడం. చాలాసార్లు సాతాను చెప్పేది ఏంటంటే దేవుడు నిన్ను అన్యాయంగా ఈ స్థానంలో ఉంచాడు, నువ్వు ఇంకా చాలా వాటికి ఎలిజిబుల్, దేవుడు నీకు ఇవ్వట్లేదు. యేసుప్రభు చెప్పింది అదే కదా. నువ్వు అనవసరంగా నువ్వు ఆకలి కొంటున్నావు, యాక్చువల్గా నీకు ఆహారం ఇవ్వాల్సిన దేవుని బాధ్యత, దేవుడు ఇవ్వట్లేదు, కాబట్టి నువ్వేం చేయి? రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను. అసలు నువ్వు ఎక్కడో ఉండాల్సిన వాడివి, నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే దేవుడు ఏదో అన్యాయం చేశాడు నీకు అనేది సాతాను వాదన. దేవుని బిడ్డలుగా మన వాదన ఏంటంటే దేవుడు మనల్ని ఇక్కడ ఉంచాడు అంటే దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు ఎప్పుడు అన్యాయము మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్యని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే నిశ్చయంగా ఎంతో మంచి ఈవులను మీలో ఎవడైనా తన కుమారుడు రొట్టెను అడిగితే రాతినిచ్చున్నా, గుడ్డును అడిగితే మామునిచ్చున్నా, తేలునిచ్చున్నా. మీరు చెడ్డవారయ్యుండే మీ పిల్లలకు మంచి ఇస్తే మీ పరలోకపు తండ్రి ఎంత ఇవ్వాలా? కాబట్టి దేవుడు మన జీవితంలో ఏ మంచిని కూడా మనకి ఇవ్వకుండా ఉంటుంది. మరి ఇవ్వలేదు కదా అన్న, ఆయన ఇష్టం, ఆయనకు తెలుసు ఎప్పుడు ఇవ్వాలో. అసలు ఇవ్వకూడదో ఇస్తాడో ఆయన ఇష్టం. కాబట్టి దీనత్వం అంటే ఏంటంటే మొట్టమొదటి గత వారాల్లో మనం నేర్చుకుంది ఏంటంటే దీనత్వం అంటే ఏంటంటే దేవుడు మనల్ని ఏ స్థితిలో పెడితే ఆ స్థితిలో పేదరికమా ఐశ్వర్యమైన, ఆరోగ్యమైన అనారోగ్యమైన, సమృద్ధైన లేమి అయినా, అవమానమైన ఖ్యాతి అయినా, కింద స్థానమైన పై స్థానమైన, దేవుడు మనం ఉంచిన స్థానంలో సంతోషముగా సంతృప్తిగా దేవుని స్తుతిస్తూ ఈ లోకం ఏం చెప్తుంది? దీంట్లో సంతృప్తి లేదు. సాతాను అదే కదా, వాడికి ఉన్న స్థానంలో వాడికి సంతృప్తి లేదు. వాడు ఏమనుకున్నాడు? ఉత్తర దిక్కున సభాపర్వతం మీదకి నేను హెచ్చి పోతును, దేవుని సింహాసనములకు పైగా నా సింహాసనములను హెచ్చించుకుందును. వాడు ఉన్న స్థానం నుంచి పైకి పోదాం అనుకున్నాడు. అది గర్వం.
ఆదాము వాళ్ళు కూడా ఏం చేశారు? దేవుడు తమకు ఇచ్చిన స్థానం వద్దనుకొని దేవుడు తమకి ఇయ్యని దాన్ని కోరుకున్నారు. అది గర్వం. దేవుడు తమకి ఇయ్యని దాన్ని లాక్కోవాలని చూశారు. కాబట్టి గత వారం నేర్చుకున్నారు. ఈ వారంలో ఇక్కడ దీనత్వం అంటే ఏం చూస్తున్నామంటే, ఒక అడుగు ముందుకేస్తే, దేనికైతే మనం హక్కుదారులమో, దేనికైతే మనం ఎలిజిబులో, దేనికైతే మనకు అర్హత ఉందో దానిని కూడా వదిలిపెట్టుకోవటం దీనత్వం. దేవునికి ఇక్కడ మహిమకు అర్హత ఉంది, దేవుని ప్రభావానికి అర్హత ఉంది, దేవుడు గొప్ప లోకమంతా ఆర్భాటము చేయొచ్చు. కానీ యేసు ప్రభువారు పుట్టినప్పుడు ఆ గొల్లలకు ఈ దేవదూతలు వెళ్ళి చెప్పితే తప్ప ఎవరికి తెలియదు. ఎక్కడ పుట్టాడు యేసు ప్రభువారు? ఒక సామాన్యమైన కన్యకను ఎంచుకున్నాడు. ఆమె రాజకుటుంబము కాదు, ఆమె ధనవంతురాలు కాదు, సామాన్యమైనటువంటి నిస్సహాయురాలైనటువంటి స్త్రీ. అదే మనకు ఆ చాయిస్ ఇచ్చుంటే ప్రపంచంలో ఎక్కడ అతి పెద్ద రాజు, అతి పెద్ద రాజ కుటుంబం, అత్యంత ప్రాముఖ్యత ఇప్పుడు మనకే ఉన్నారు, లేకపోతే ఉన్నారు. ఎక్కడ ఏ హాస్పిటల్లో చేరుస్తారు డెలివరీకి, మెటర్నిటీకి? మంచి హాస్పిటల్. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా చక్కగా ఉన్నాయి. బెస్ట్ హాస్పిటల్ మన పిల్లలకు కావాలి. మన పరలోకపు దేవుడు ఏ హాస్పిటల్ ఏర్పాటు చేసుకున్నాడు? పశువుల. ఏం ఆయనకు హాస్పిటల్ దొరకలేదా? తెచ్చుకోలేడా? మరి ఏం చూపిస్తున్నాడు మనకి? నేనెంత దీనుడనో, ఎంత తగ్గించుకుంది. ఎక్కడ నేను అనుకుంటాను, పరలోకంలో దేవదూతలు అందరూ చూస్తున్నారు, దేవుడు భూలోకానికి వెళ్తున్నాడు. ఎక్కడ పుడతాడు? ఏ రాజ కుటుంబంలో పుడతాడు? ఎంత ప్రభావం పరలోకంలో, ఆ మహిమ ఎంత మహిమ అంటే దేవదూతలకు కూడా ఆయన చూడలేక రెండు కన్నులు, రెండు రెక్కలతో తమ కళ్ళు, రెండు రెక్కలతో తమ కాళ్ళు కప్పుకొని, రెండు రెక్కలతో ఎగురుతూ గాన ప్రతిగానాల చేత స్తుతి నొందేటువంటి దేవుడు ఈ లోకములకు వచ్చినప్పుడు ఎలాంటి దీనత్వంలోకి వెళ్ళిపోయాడు అంటే, పశువుల పాక, పశువుల తొట్టి, వస్త్రాలు కూడా వేరేవి లేక పొత్తి గుడ్డలతోనే చుట్టబడ్డాడు. పిల్లరా, ఇది దీనత్వం. ఇది దేవుడు చూపించినటువంటి దీనత్వం. నేను ఆ వ్యక్తిగత జీవితాల్లో కూడా సాధారణంగా మనకు వచ్చేటువంటిది ఏంటంటే అతిశయం. మనం చేసేది ఏం చేయాలి? అందరికీ తెలియాలి, మనం అందరికీ కనపడాలి, అందరికీ ప్రచురము కావాలి, అందరికీ చూపించాలి. ఇది లోకంలో ఉండే స్వభావం. క్రైస్తవుల్లో కూడా క్రీపిన్ అయ్యేది ఏంటంటే ఈ అతిశయం. అందరికీ చూపించాలి. కానీ దేవాది దేవుడు ఆయన మానవ రూపంలోకి వచ్చినప్పుడు ఆయన అందరికీ చూపించాలా? ఎవరికి చూపించాడు? ఇప్పుడు దేవుడు యేసు ప్రభువు పుట్టాడు, ఆ వార్త ప్రకటించాలి. దేవదూతలు రెడీగా ఉన్నారు ప్రకటించడానికి. అసలు ఆయన చెప్పకపోయినా వాళ్ళు లోకం మొత్తం ప్రకటించగలిగే శక్తి ఉన్నవారు కదా. దానియేలు గ్రంథంలో రాయబడినట్టు ఆ గోడ మీద ఒక చేతి రాత కనపడ్డట్టు ఆకాశంలో ఒక రాత రాయొచ్చు దేవుడు, ఇదిగో నా కుమారుడు పుట్టాడు. రాయాల. సరే, దేవుడు పిలుచుంటాడు దేవదూతల్ని, పోయి ప్రకటించండి. ఎవరికి ప్రభా? రాజులక, జ్ఞానులక, శాస్త్రులక, పరిసయ్యులక? ఎవరికి ప్రకటించమన్నాడు? గొర్రెల. ఎవరు వాళ్ళు? సామాన్యమైనటువంటి వారు. దేవాది దేవుడు మనుష్య రూపంలో పుట్టాడు అనే సంగతి చెప్పండి అన్నప్పుడు ఎవరికి చెప్తున్నారు? మొట్టమొదటి పెళ్లి చేసినప్పుడు కానీ ఏదైనా కార్డులు ఇచ్చాడు, ఫస్ట్ కార్డు ఎవరికిస్తారు? ఫస్ట్ కార్డు ఎవరికిస్తారు? ఉద్యోగస్తులు అయితే బాస్లకు ఇస్తారు, క్రైస్తవులు అయితే పాస్టర్ గారికి ఇస్తారు. ఇట్లా అంటే ఎవరైతే ప్రాముఖ్యమో వాళ్ళకి ఫస్ట్ కార్డు ఇస్తారు. అవునా? ఇప్పుడు యేసు ప్రభువు పుట్టాడు అనేటువంటి మొట్టమొదటి వార్త దేవదూతలు ప్రకటించాలి. ఎవరికి ప్రకటించాలని దేవుడు ఆజ్ఞాపించాడు అంటే ఎవరికి? రాజులకు కాదు, ప్రధానులకు కాదు, జ్ఞానులకు కాదు, పరిసయ్యులు. పరిసయ్యులు ఏం చేస్తారు?
పుదీనాలో జీలకర్రలో కూడా దశం భాగం ఇస్తారు. దేంట్లో? డబ్బులో కాదు. డబ్బులు ఇస్తారు, వేరే సంగతి. కానీ వాళ్ళంతా నిశ్చగలిగిన వాళ్ళంటే పరిసయ్యులు పుదీనాలో జీలకర్రలో కూడా దశం భాగం. సబ్బాతు దినం అంటే వాళ్ళు పొరపాటు నోట్లో వేసుకున్న మింగరంట, ఎక్కడ పెట్టుకుంటారంట. అంటే సబ్బాతు దినం ఆచరించాలి. అంత నిష్ఠ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. శాస్త్రులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. వీళ్ళందరికీ పోయి యేసుప్రభు పుట్టాడు రండి, యేసుప్రభు పుట్టాడు రండి అని చెప్పాల్సింది. ఇక మనం ఏం చూస్తున్నామంటే దేవదూతల మీద ఎవరినయ్యా తీసుకొచ్చింది అంటే గొర్రెల కాపరి. వాళ్ళకి ధర్మశాస్త్రం తెలియదు, వాళ్ళకు దేవుని వాక్యం తెలియదు. నిజంగా పిల్లల దేవుని ఎంపిక ఎంత అద్భుతమైన ఎంపిక అంటే అసలు మనకి ఆపోజిట్. మనం ఏం ఎంపిక చేసుకుంటాం? మన టమాటాలు కొన్నా ద బెస్ట్ టమాటా కావాలి మనకి. కూరగాయలు కొన్నా మన పిల్లలు బెస్ట్ స్కూల్లో చదవాలి, బెస్ట్ ఉండాలన్నీ. ఒక్కోసారి వాడికి అవసరం లేకపోయినా బెస్ట్ అని చెప్పి వాళ్ళని టెన్షన్ పెడుతుంది. ఆ మధ్య మా దగ్గర కొలీగ్ ఒకళ్ళు వాళ్ళ పిల్లల్ని ఐఐటి బ్యాచ్లో జాయిన్ చేశారు. అప్పుడు నేను అన్నాను, ఎందుకబ్బా ఈ చిన్నపిల్లలు 6వ తరగతి వాళ్ళు 5వ తరగతి వాళ్ళు ఐఐటి బ్యాచ్ ఎందుకు టెన్షన్ పడతారు అనవసరంగా, వద్దులే అంటే లేదు వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు, చాలా చేయాలని చాలా మంచి ఆసక్తి మీద ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ క్లాస్లో అందరూ జాయిన్ అయ్యారు. కానీ నేను అన్నాను, మాకైతే వద్దులే, ఇప్పుడు ఐఐటి లేదు, చదివేటప్పుడు చదువుతారు, ఎందుకు బెస్ట్ ఉండాలి. సరే భర్తను జాయిన్ చేశారు. వాడికి పాపం పొద్దున్న ఈ క్లాసులు, మరి సాయంత్రం ఐఐటి క్లాసులు, ఈ ఎగ్జాము ఆ ఎగ్జాము, వాడి రోజు మళ్ళీ వారంలో మళ్ళీ సండే ఎగ్జాము, ఇట్లా పెట్టి వాడు టెన్షన్ అయిపోయి పాపం వాడికి ఫిట్స్ వచ్చేసింది. 6th క్లాస్ పిల్లలు టెన్షన్ ఎక్కువ. అంటే ఈ నేటి దినాల్లో తల్లిదండ్రులను మాయ చేస్తున్నారు స్కూల్లో చాలామంది. మేము అది చెప్తాం, ఎందుకు వాడికి అవసరం లేదు, కానీ ఈ తల్లిదండ్రులకు ఏంటి, అమ్మో మా పిల్లోడు ఫలానా స్కూల్లో చదువుతున్నాడు, మా పిల్లోడు ఫలానా స్కూల్లో చదువుతున్నాడు, గ్రాండ్ ఉండాలి, గొప్పగా ఉండాలి. అక్కడ ఏం జరుగుతుందో తర్వాత సంగతి. మా పిల్లోడు ఫలానా చోట పిల్లరా యేసు ప్రభు వారు పుట్టిన సంగతి దేవుడు ఎవరికి ఎవరికి ప్రకటించాడు అంటే గొర్రెల కాపరి. అసలు యేసు ప్రభు వారి జీవితం మొత్తం కూడా ఏం కనపడుతుందంటే దీనత్వమే. సరే యేసు ప్రభు వారు పుట్టాడు, గొర్రెల కాపర్లకు చెప్పారు, వాళ్ళు వచ్చారు చూశారు. మనమైతే ఎవరికి చెప్తాము? ఎంత గొప్ప వాళ్ళకి చెప్తాము. కనీసం గిఫ్ట్లను వస్తాయి కదా. ఈ మధ్య ఫంక్షన్లు చేసే కార్యక్రమం ఏంటంటే గిఫ్ట్లు వస్తాయండి కదా. ఇంతకుముందు ఏం లేవు. ఏదో ఓనీల ఫంక్షన్ అంటున్నారు, ఏదో పట్టు పంచల ఫంక్షన్ అంటున్నారు. క్రైస్తవులు కూడా పంచకట్టు వేడుకలు అంటున్నారు. ఎక్కడున్నాయి అన్నీ? ఇంతకుముందు మా చిన్నప్పుడు ఎప్పుడు లేవు. క్రైస్తవులు కూడా చేసేస్తున్నారు వీటిని. ఇవేవి అసలు ఇప్పుడు యేసు ప్రభువు వారు పుట్టిన సంగతి. అసలు యేసు ప్రభువు వారు పుట్టిన తర్వాత హేరోదు రాజు చంపేద్దాం అనుకున్నాడు కదా. హేరోదు రాజు చంపేద్దాం. మన పిల్లలు ఎవరైనా ఏమన్నంటే మన రియాక్షన్ ఏంటి? నేటి దినాల్లో పెద్ద శోధన ఏంటంటే మన పిల్లల్ని ఎక్కువ ప్రేమించటంలో మనం వాళ్ళ ఒక్క మాట అన్ని ఎట్లా. ఈవెన్ స్కూల్ టీచర్లు ఒక మాట అన్నా మనం ఒప్పుకోవట్లేదు. ఒకప్పుడు మన టైంలో సార్లు కొట్టినా తన్నినా కూడా మన ఎవరు ఏం పట్టించుకుని తల్లిదండ్రులు కూడా ఏం అడిగేవాళ్ళు కాదు. ఏంటంటే చదువు నేర్చుకుంటాడులే అని. ఇప్పుడు అలాంటిది మన పిల్లలు ఎవరైనా కొడితే మాత్రం మనం కొట్టడం సంగతి ఎందుకు, ఒక మాట అంటే మనం ఒప్పుకోం. అదే టీచర్లు అంటే వాళ్ళ గొడవ పోతాం. ఇప్పుడు దేవుని కుమారుణ్ణి ఒక ఆయన చంపుదాం అనుకుంటున్నాడు. ఎవరైనా? హేరోదు రాజు చంపుదాం అనుకుంటున్నాడు. దేవుడి రియాక్షన్ ఏమై ఉండాలి? ఒకడే ఒక కొడుకు దేవునికి, పరిశుద్ధుడైన కొడుకు కుమారుడు, మానవ రూపంలో లోకానికి వచ్చాడు, సర్వలోక రక్షణకు వచ్చాడు. ఇలాంటి దేవుని కుమారుణ్ణి ఈ లోకపు దుర్మార్గుడైనటువంటి ఒక రాజు చంపుదాం అనుకుంటున్నాడు. దేవుని రియాక్షన్ ఏముండాలా? నా కొడుకుని, నా కుమారుణ్ణి నువ్వు చంపుదాం అనుకుంటున్నావా? నా శక్తి తెలుసా నీకు? నా బలం తెలుసా నీకు? నేను ఒక్క మాట చెప్తే నువ్వేమైపోతావో తెలుసా అన్నాడు దేవుడు.
హేరోదు తన శక్తి చూపి, అదే మనకు కనుక ఆ శక్తి ఉంటే మనం ఎప్పుడు తగ్గి ఉంటాం? మనకు శక్తి లేనప్పుడు, అవతలవాడు మనకంటే బలవంతుడైనప్పుడు, అవతల మనతో గొడవ పెట్టుకునే వ్యక్తి పోలీస్ ఆఫీసరో లేదా డిఎస్పీనో లేదా పెద్ద పెద్ద ఆఫీసర్ అయ్యి ఉంటే మనం ఏం చేయలేం కాబట్టి గమ్మున ఉంటాం. అదే వాడు మనకంటే తక్కువ అయ్యి ఉంటే మాత్రం అసలు మనం ఏంటో చూపిస్తాం. మనం ఇప్పుడు దేవాది దేవుడు తను ఏంటో చూపించవచ్చు. అర్థమవుతుందని నేను చెప్పేది? దేవుని యొక్క లక్షణం ఆయన చూపించగలిగే శక్తి ఉంది. కానీ ఏం చెప్పాడు యోసేపుకి? యోసేపు పారిపో, యోసేపు పారిపో. ఆ వ్యక్తి చనిపోయేంత వరకు అక్కడ ఉండు, నేను చెప్తాను మళ్ళా వద్దు. ఇదేంటండి దేవుడి కుమారుడు పారిపోవడం ఏంటి? దేవుని శక్తి తక్కువయా? చాలాసార్లు మనం అదే అనుకుంటాం. మన జీవితంలో మనం అనుకున్న జరగకపోతే దేవుడికి శక్తి లేదేమో, దేవుడు చేయట్లేదేమో అనుకుంటాం. దేవుడి కుమారుడు పారిపోవడం ఏంటి అసలు? అది ఎవరికి భయపడి? ఒక సామాన్యమైన రాజు, హేరోదు రాజు భయపడి దేవుడి కుమారుడు వేరే దేశం పోవడం ఏంటండి? మనమైతేనా ఎంత పెద్ద సైన్యమైనా తీసుకొచ్చి వాడిని. అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే పిల్లరా, దేవుడు ఎంత దీనుడు. మన దేవుడు లోకస్తులా కాదు, మన దేవుడు చూపించుకునే దేవుడు కాదు, మనం చూపించుకునేవారు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకెక్కువ పెరిగిపోయింది ఏంటంటే, ప్రతిదీ కొత్త కారు కొన్నామా స్టేటస్లో కనపడాలా, కొత్త బండి కొన్నామా స్టేటస్లో కనపడాలా, కొత్త దాన్ని చేసామా స్టేటస్లో కనపడాలా, పరిచయం చేసామా అందరికీ కనపడాలా. ఈ నేచర్ ఎక్కువైపోయింది. కానీ యేసు ప్రభువారు ఆయన పారిపోయినాడు. ఎప్పటి వరకు? ఈ హేరోదు రాజు అంతసేపు మనం వేచి ఉంటామా? మనకేం కావాలా? పొద్దున దేవుడు వాగ్దానం ఇస్తే సాయంత్రం కల్లా ఓపిక, మన కష్టం అంతసేపు మనం ఓపిక పట్టలేదు. పొద్దున దేవుడు వాగ్దానం ఇస్తే సాయంత్రం కల్లా నెరవేరాలి. ఓపిక పడతాం ఎప్పుడు? శక్తి లేనప్పుడు. ఇప్పుడు దేవుని శక్తి లేదా? దేవుని శక్తి ఉంది. కానీ హేరోదు చనిపోయేంత వరకు దేవుడు చంపలే హేరోదు అన్న. అదే మనమైతే ముందు హేరోదును చంపి నేను నా కుమారుడని ప్రూవ్ చేద్దాను. పిల్లల దీనత్వం అంటే ఏంటంటే, మనకు అర్హత కలిగి కూడా, మనం దానికి పాత్రత కలిగి కూడా దాన్ని వదిలిపెట్టుకో. అంటే మనకు అధికారం చలాయించే స్థాయి ఉండి కూడా దాన్ని వాడకుండా తగ్గించుకోవటం, అది నిజమైనటువంటి దీనత్వం. యేసు ప్రభువారు పరిచర్య ఆరంభించాడు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు శిష్యులుగా? ఇప్పుడు ఈ మధ్య ఐటీ హబ్ పెట్టారు. ఇక్కడ ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు? మంచి పర్సంటేజ్ ఉన్న వాళ్ళు ఉండాలా, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలా, చూడటానికి మంచిగా ఉండాలా, క్వాలిఫికేషన్ ఉండాలా, బీటెక్ డిగ్రీ ఉండాలా, అది ఉండాలా, ఇది ఉండాలా. మరి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకోవాలా? ఎవరిని ఏర్పాటు చేసుకోవాలి? ద బెస్ట్. కానీ ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన 12 మంది శిష్యులు 6 చేపలు పట్టేవాళ్ళు. చేపలు పట్టేవాళ్ళు అంటే వాళ్ళు చదవటం రాయటం వచ్చి ఉండొచ్చు, బట్ వాళ్ళు పెద్ద విద్వాంసులు కాదు, వాళ్ళు పెద్ద పండితులు కాదు, వారికి ధర్మశాస్త్ర జ్ఞానము తెలియదు, వారికి ఆయన చెప్పేది అర్థమయ్యేది కాదు. చాలాసార్లు పైవారం చెప్పుకున్నాం. ఆయన అన్నాడు, పరిసయ్యుల పులిసిన పిండి గురించి జాగ్రత్త పడండి అన్నాడు. వీళ్ళేమనుకుంటున్నారు? మన రొట్టెలు తీస్తున్నాడు లేదా ఇండైరెక్ట్గా చెప్తున్నాడు యేసు ప్రభువారు. చూసావా దేవుడు చూస్తే ఎంత గొప్పవాడు, మనం రొట్టెలు తీస్తున్నాం లేదని ఇండైరెక్ట్గా చెప్తున్నాడా వీళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళకేం తెలియట్లే. చాలాసార్లు ఆయన చెప్పింది వీళ్ళకేమీ ఎక్కల. యేసు ప్రభువారు అన్నాడు, నేను చనిపోతున్నాను, నన్ను హింసిస్తారు అంటే పేతురు అంటాడు చేపట్టుకొని, అవ్వా నేను ఉండగా నీకు అది జరగడానికి నేను అడ్డుకుంటా. కత్తి తీసుకొచ్చాడు కదా పేతురు, ఎవరిని కాపాడటానికి? యేసు ప్రభుని కాపాడు. గెత్సేమనే తోటలో పెద్ద సైన్యం వస్తే యేసు ప్రభు తనను తాను కాపాడుకోవడం లేడేమో అని మన పేతురు గారు, చేపలు పట్టేటువంటి పేతురు గారు, చేపలు కోసి అలవాటున్న పేతురు గారు చెవిని కోసాడు. యాక్చువల్గా మెడ మీద వేయబోయాడు, ఆయన వందేసరికి అది చెవి మీద. ప్రభు అడిగాడు ఆయన్ని కాపాడమని. అంటే ఆ సొంత ఆలోచన.
యేసు ప్రభువారు ఏర్పరచుకుంది ఎవరినంటే లోకంలో తృణీకరించబడిన వారిని, నీచులైన వారిని. ఏం చూపిస్తుంది అది? మనం కూడా ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాం చెప్పండి. జనరల్గా డబ్బున్నవారు వాళ్ళ ఫ్రెండ్ అయితే అబ్బా, కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే తృప్తి. అందంగా ఉన్నవారు, అధికారంలో ఉన్నవారు. తెలుసా నీకు పలానా ఎమ్మెల్యే మావాడే, అడిగినా అడగకపోయినా ఎమ్మడే ఏం చెప్తావు? ఇద్దరు మాట పలానా మంత్రి గారు మావాడే. ఎప్పుడది? వాళ్ళు మంచి అధికారంలో ఉంటే. వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ మనకి దూరం, వాళ్ళు ఎవరు అక్కడ మాకు పెద్ద పరిచయం. కానీ దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే లోకంలో రండి. మొదటి కొరింథీ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి లేఖన భాగం. మొదటి కొరింథీ మొదటి అధ్యాయము, మొదటి కొరింథీ మొదటి అధ్యాయము 26వ వచనము. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని యొక్క అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేటుకై లోకంలో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు. ఇది దేవుని దీనత్వం. దేవుడు ఈ లోకంలో శ్రేష్టమైన వాళ్ళ గురించి పాకులు ఆడాల. మీరు నా ఎమ్మట రండి, నేను మీకు పరలోకం ఇస్తాను. మీరు నా ఎమ్మట రండి, నేను మీకు ఆశీర్వాదాలు ఇస్తాను అనలా. ఆయన ఎవరెమ్మడబడ్డాడు అంటే లోకములో వద్దన్నవారు. ఎవరు? యేసుప్రభు మీద ఉన్న పెద్ద ఎలిగేషన్ ఏంటి? ఈయన ఎప్పుడు ఎవరితో ఉన్నాడు? ఎవరితో తింటున్నాడు? పాపులతోనూ, సుంకర్లతోనూ, వేశ్యలతోనూ కూర్చుంటున్నాడు. వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వాళ్ళతో భోజనం చేస్తున్నాడు, వాళ్ళతో సహవాసం చేస్తున్నాడు. అదే మన గురించి ఏం చెప్తాం? మనం రక్షణ పొందాం, చాలాసార్లు ఏమైపోతాం? ఓవర్ రైచియస్ అయిపోతాం, సెల్ఫ్ రైచియస్ అయిపోతాం. అమ్మో వాళ్ళతో మనం తాగిపోతున్నా, అమ్మో మనం వాళ్ళతో మాట్లాడదు అంటే పోయి వాళ్ళతో కూర్చోమని నేను చెప్పట్లేదు. బట్ అంటే మనం ఎలా అయిపోతాం అంటే సెల్ఫ్ రైచియస్ అనమాట. నేను వాళ్ళతోటి నాకు సంబంధము అలా అనుకుంటే ప్రభు ఎవరితో మాట్లాడాలా? మైటి ప్రభు ఎవరితో మాట్లాడాలి? ప్రభు ఎవరితోటి మాట్లాడాలి? ఎందుకంటే పరిశుద్ధుడు. అసలు ఆయన ఇప్పుడు ఒకసారి మీకు అర్థమవుతుందా? ఆయన జ్ఞానానికి వీళ్ళ జ్ఞానానికి ఎక్కడన్నా మ్యాచ్ అవుతుందా? ఒక్కోసారి మా ఈ లెక్చరర్ల కోతి పదవి ఏముంటుంది తెలుసా? వచ్చిన స్టూడెంట్స్కి స్టాండర్డ్ లేదు, వాళ్ళకి ఏం అర్థం కాదు మేము చెప్పేది, రోజు స్టాండర్డ్ తగ్గిపోతుంది అంటుంటారు లెక్చరర్లు ఎక్కువ. ప్రతి సంవత్సరం వాడే మాటలేదు. ఇప్పుడు యేసు ప్రభు వారి స్టాండర్డ్ జ్ఞానం ఎక్కడ? యేసు ప్రభు వారు ఎవరు? జ్ఞాననిధి. ఆయనే జ్ఞానం. ఆయన సొలొమోనే జ్ఞానం అంటే సొలొమోను కంటే కొన్ని వేల లక్షల రెట్లు జ్ఞానం గలవాడు యేసు ప్రభు. ఆయన రోజు ఈ పేతురుతోటి యోహానుతోటి తిరుగుతుంటే ఎలా ఉంటుంది చెప్పండి మీరు? అసలు చేపలు పట్టే పేతురుతోటి యోహానుతోటి ఒక తిరిగే పని అయ్యేదేనా? పిల్లరా, యేసు ప్రభు వారి జీవితం అంతా కూడా దీనత్వం. చరిత్ర చెప్తా ఉంది, యేసు ప్రభు వారికి భవనాలు లేవు, యేసు ప్రభు వారికి ఆస్తులు లేవు. యేసు ప్రభు వారి లోకంలో 2 జతల బట్టలు ఉంచుకొని మిగతా అన్ని ఆయన అంటే ఒక జత ఉతుక్కోవడం, మళ్ళీ వేసుకోవడం, ఒక బ్యాగ్ అంతే. చరిత్ర చెప్పేది ఆయన వేరే ఆస్తులు ఏమీ లేవు. చాలా సామాన్యంగా జీవిస్తూ వచ్చాడు. సామాన్య ప్రజల్లో ఉన్నాడు. ఆయన ఎక్కడ రాజుల దగ్గరకు పోలా, ఆయన ఎక్కడ మంత్రుల దగ్గరకు పోలా, ఆయన ధనవంతుల దగ్గరకు పోలా. పిలిస్తే వెళ్ళాడు తప్ప తనంతట తాను పరిగెత్తుకొని పోలేదు ధనవంతుల దగ్గరకు. వాళ్ళు వస్తే చందాలు ఎక్కువ వస్తాయి, వాళ్ళు వస్తే పరిచర్య ఎక్కువ చేయొచ్చు, డబ్బులు ఎక్కువ వస్తే పరిచర్య ఎక్కువ చేయొచ్చు. అదేం మెచ్చుకోలే ఆయన. ఆయన ఎవరెవరి ఉన్నాడు అంటే సామాన్యమైనటువంటి ప్రజలు. వీళ్ళగా మన దీనత్వం సంగతి నిజమే. మనం దీనంగా ఉంటాం ఎప్పుడు? మన చేతగానం, మనకు అధికారం లేనప్పుడు, మన దగ్గర ఆ శక్తి లేనప్పుడు, ఎదిరించేటువంటి శక్తి
లేనప్పుడు, ఎదిరించే శక్తి ఉన్నప్పుడు, మంది రైట్ అయ్యి అవతల తప్పు అయినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తాం? మంది తప్పు అయితే గమ్మున అంతే కదా. ఇప్పుడు ఏదో ట్రాఫిక్లో పోయాం, మంది తప్పు కూడా ఏమనుకుంటాం, ఇక అమ్మ తప్పు చేసినాం కానీ ఏం చేయాలా గమ్మున. అదే మనం రైట్ అయ్యి అవతోడు తప్పు అయితే ఇక చూడు అసలు వాడికి ట్రాఫిక్ లెసన్లు, ట్రాఫిక్ రూల్స్ మొత్తం వాడికి చెప్పి మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం వివరించి, ఎప్పుడు అవతల తప్పై దొరికినప్పుడు, మనం తప్పైతేనేమో దాన్ని పక్కన పెట్టేస్తాం. అదే అవతల తప్పైతే సాధారణంగా ఏమనుకుంటాం, మనం అయితే తప్పు చేయం. మన గురించి మనకున్న ఫీలింగ్ ఏంటంటే మనం తప్పు చేయం. ఎవరైనా తప్పు చేయొచ్చు కానీ నేనైతే తప్పే చేయను. ఫలాన్ని మర్చిపోయామంటే నేనైతే పని చేశాను, మళ్ళీ ఎవరు చేశారేమో అంటే నేను తప్పు చేయను, నేను తప్పే చేయను. మన మీద మనకున్న నమ్మకం. పిల్లరా, మన జీవితంలో దేవుడు ఇష్టపడే లక్షణం ఏంటంటే దీనత. ఆదాము అవ్వలు తప్పు చేశారు. ఆదాము దాక్కున్నాడు, దేవుడు వచ్చాడు. ఆదామా ఎక్కడున్నావు? దేవుడు అడిగాడు, ఆదామా ఎక్కడున్నావు? నేను భయపడి దాక్కున్నాను. ఎందుకు భయపడుతున్నావు? తినొద్దన్న పండు తిన్నావా? దేవుని తెలియదు తినడానికి. తిన్నావా? కానీ ఎందుకు అడుగుతున్నాడు? ఆదాం ఒప్పుకుంటాడేమో అని. ఆదాం ఏమన్నాడు? తిన్నానన్నాడా? అనలే. నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన స్త్రీ నాకు ఇయ్యగా నేను, అంటే నువ్వు నాకు ఇయ్యకుండా ఉండుంటే నేను తినేవాడిని కాదు. మొత్తం మీద తప్పు నాది కాదు, నీదే. నువ్వు అనవసరంగా ఇచ్చావు నాకు. నువ్వు ఇవ్వకుండా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు ప్రభువా. ఎంత తప్ప, అనవసరంగా నాకు ఇచ్చావు నువ్వు. లేకపోతే అసలు నేను తినేవాడే కాదు. నేను ఎంత పరిశుద్ధుడు నీకేం తెలుసు? అనవసరంగా నువ్వు ఆమెను ఇచ్చావు, ఆమె చెప్తే నేను తిన్నా. అదేం తప్పులేదు. అమ్మా నువ్వెందుకు తిన్నావు? సర్పము నన్ను. అది ఎవరు మాట్లాడమన్నారు? ఒకరోజే మాట్లాడితే అయిపోయింది అనుకుంటున్నారా? వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చేసుకున్నారు చాలా రోజులు. మంచి ఫ్రెండ్షిప్ తయారైపోయింది వాళ్ళిద్దరి మధ్యలో. ఎన్ని రోజులు అయిందో మనకు తెలియదు. ఆ ఫ్రెండ్షిప్ ఎంత బలానికి దారి తీసిందంటే, దేవుడు చెప్పిన మాటను కూడా నమ్మకుండా ఈ ఫ్రెండ్ చెప్పిన మాటను నమ్మే అంత బలమైన ఫ్రెండ్షిప్ అయిపోయింది వాళ్ళిద్దరి మధ్యలో. ఒకరోజు చెప్తే ఎవరు నమ్ముతారా? ఫ్రెండ్షిప్ చేసి 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 ఎంత దగ్గరైపోయారంటే దేవుణ్ణే నమ్మనంత దగ్గరైపోయారు వీళ్ళిద్దరు. అవును అడగ ఆమెమంటుంది, సర్పము నన్ను, అంటే నేను అమాయకురాలు, నాకేం సంబంధము. దేవుడు సర్పాన్ని అడగల. దేవుడు సర్పాన్ని అడగల. ఒకవేళ మనం అర్థం చేసుకో, ఒకవేళ ఆదాము వాళ్ళు నిజంగా పశ్చాత్తాపడి, ప్రభువా మేము తప్పు చేశాము, మేము నీకు ఎదురు తిరిగాము, మమ్మల్ని కనికరించు అని ఉంటే బైబిల్ ఎలా ఉండేదో మనకి. కానీ వాళ్ళిద్దరు అక్కడ ఏం చేశారు? తమ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు. అంటే అర్థం ఏంటి? నేనేమి తప్పు. చాలాసార్లు క్రైస్తవులంగా మనం ఈ ఒప్పుకోవడం ఇష్టపడ్డాం. నేను తప్పు చేశానని ఒప్పుకోవడానికి ఇష్టం, సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, దానికి కారణాలు వెతుకుతాం. సౌలు, దేవుడు చెప్పాడు సౌలుకి, రాజైన సౌలుకి, పోయి అమాలేకీయులను హతం చేయమని చెప్పాడు. ఎవరిని బ్రతకనియొద్దు అన్నాడు. సౌలు వెళ్ళాడు, జయించాడు, అందరిని చంపాలి. ఇక్కడ మంచి బలమైన ఆవులు కనపడ్డాయి. దేవుడు చెప్పాడు కానీ ఇంత బలమైన ఆవులు ఎందుకు అనవసరంగా వేసి చంపేయటం? బ్రతకనిస్తే కొంచెం దున్నొచ్చు, దేవుడికి బలి అర్పించవచ్చు. దేవుడు చెప్పాడు కానీ దేవుడు సరిగా ఆలోచించలేదు అనుకుంటా అని వాళ్ళని చంపలా. ఏది? బలమైన ఆవులను చంపలా. రాజును కూడా చంపలా. సమూయేలు వచ్చాడు. సమూయేలు రాగానే సౌలు వెళ్ళాడు, నీ ఆజ్ఞను పాటించాను అన్నాడు. మరి ఆ అరుపుల రంకెలు ఏంటి అంటే, నేను కాదు ప్రజలు నన్ను బలవంతము. దావీదుకి సౌలుకి తేడా అదే. దావీదు మంచోడా, సౌలు మంచోడా అని చూస్తే ఇద్దరి జీవితాన్ని మీరు కంపేర్ చేస్తే మంచోడు ఎవరు కనపడతారు? సౌలు కనపడతాడు. దావీదు నరహత్య చేస్తాడు, వ్యభిచారం చేస్తాడు, దేవుని నెరిగి. కానీ దావీదులో ఉన్న అద్భుతమైన లక్షణం ఏంటంటే, ప్రవక్త వచ్చి మాట్లాడగానే
అప్పటిదాకా ఒప్పుకోలేదు. దావీదేం పెద్ద పాపం చేశాడు, వ్యభిచారం చేశాడు, సంవత్సరం అయింది, కుమారుడు పుట్టాడు, అప్పటిదాకా కూడా ఒప్పుకోలేదు దేవుని దగ్గర. పాపం చేసిన సంవత్సరం తర్వాత దేవుని ప్రవక్త వచ్చి నువ్వు తప్పు చేసావంటే అప్పుడు ఒప్పుకున్నాడు. ఏమని? నేను తప్పు చేశాను. ఏడ్చాడు. సౌలు ఒప్పుకోవాలి. సౌలుకి దావీదుకి తేడా అదే. సౌలు ఒప్పుకోలేదు. దావీదు దీనత్వం ఏం చేస్తుందంటే దేవుని దగ్గర మనల్ని మనం తగ్గించుకుంటాం. అప్పుడు మనం పాపం చేసినప్పుడు మనం ఒప్పుకుంటాం. మనము యథార్థంగా ప్రభు దగ్గర అవును ప్రభు నేను పాపం చేస్తాను, వాక్యం మనతో మాట్లాడినప్పుడు, లేకపోతే దినదిన జీవితంలో అనేక మంది భక్తులు వారు తప్పు చేయకపోయినా ఇతరుల తప్పులు వాళ్ళు ఒప్పుకున్నారు. ఎగ్జాంపుల్ నెహెమియా, దానియేలు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు తమ పితరులు చేసిన తప్పులు వాళ్ళు ఒప్పుకున్నారు. అవును ప్రభా మేము పాపం చేశాం, మాకు సిగ్గే మాకు తగి ఉన్నది. చాలాసార్లు మనం చేసిన పాపాలే మనం ఒప్పుకోలేకపోతున్నాం. కారణం మన మీద మనకున్న నమ్మకం, మన మీద మనకున్న ఆ యొక్క గ్రౌండ్, దాని మీద కట్టేసుకున్నాం మనం మంచోళ్ళం అనేటువంటి అదంతా బ్రేక్ అయిపోవాలి. ఎక్కడికి రావాలి? ఎవరన్నా వచ్చి మనం పాపివి అంటే నేను పాపిని నాకు ఏమవుతాను? మరి ఆరాధనలో చెప్తాం దేవుని దగ్గర ఏమని? మన దగ్గర చెప్పడమే కానీ ఇంతకుముందు చెప్పేవాళ్ళు ఏమని? ప్రభువా నేను పంది లాంటిదాన్ని, కుక్క లాంటిదాన్ని, నేను దౌర్భాగ్యురాలని. అదే మాట ఎవరంటే దౌర్భాగ్యుడు అని ఒక మాట అంటే నేను దౌర్భాగ్యుని అంటాను. నీకు తెలుసా నేను ఎన్ని రోజులు మందిరానికి వస్తున్నాను? నీకు తెలుసా నేను ఎంత బైబిల్ చదువుతాను, నేను ఎంత ప్రార్థన చేస్తాను? మనం ఒక మాట అంటే మనం పడలేము. కానీ మన ప్రభు ఆయన జీవితంలో ఏమన్నారు? ఆయన్ని సమరయుడు అన్నారు, దయ్యములు పట్టిన వాడు అన్నారు. మనమైతే ఏం చేద్దాము? మనకు శక్తి ఉంది కదా, దేవుని కుమారుడు. దయ్యములు పట్టినవాడు అంటే ఏమన్నా? నన్ను పట్టుకుని దయ్యములు పట్టినవాడు అంటావా? ఎమ్మటి ఆకాశం నుండి ఒకసారి యోహాను యాకోబులు ఇద్దరు వాళ్ళు సమరయం వచ్చి వెళ్తున్నారు. సమరయం రానిలా, వాళ్ళిద్దరు పడదు రానిలా. ఎమ్మటి యోహాన్ అన్నాడు, ప్రభా పైనుంచి అగ్ని దిగి వీళ్ళు నాశనం చేయాలి ఆజ్ఞాపీయమంటావా? ఆయన విశ్వాసం ఉన్నాడు. ప్రభు అన్నాడు, మనుష్య కుమారుని ఆత్మను మెరుగరు, నేను వచ్చింది శిక్షించటానికి. యేసు ప్రభు రియాక్ట్ కాల. ఎప్పుడు? వ్యక్తిగతంగా. అంటే ఎప్పుడు రియాక్ట్ అయ్యాడు? తిట్టాడా లేదా? యేసు ప్రభు కోపం వచ్చిందా లేదా? యేసు ప్రభుకి ఎంత కోపం వచ్చిందో అసలు. దేవుని మందిరంలో వ్యాపారం చేస్తుంటే తాళతో కొరడాలల్లి అందరిని కొట్టాడు. కొట్టి బల్లలు తోసి ఎలగొట్టాడు అందరిని. అది యేసు ప్రభు కోపం. యేసు ప్రభు అనగానే మనకు ఎవరు గుర్తొస్తారు? విజయచంద్ర లాగా, నాయన బాగున్నా తండ్రులారా, ఇదే గుర్తు యేసు ప్రభు అంటే. కానీ నిజంగా యేసు ప్రభు ఎవరంటే ఆయన బల్లలు తోసి ఎలగొట్టాడు. నా తండ్రి ఇంటిని మీరు ఎట్లా దొంగల గుహగా చేస్తారు. కానీ తనను అన్నప్పుడు మాత్రం ఆయన ఏమి రియాక్ట్ అలా. వ్యక్తిగతంగా అన్నప్పుడు మన రివర్స్. దేవుణ్ణి ఏమని అనుకోని మనకేం ఇబ్బంది లేదు, నన్ను మాత్రం ఒక మాట. దీనత్వం అంటే మనల్ని మనం చచ్చిన వారం అని నేర్చుకో. ఇక్కడ ఈ పాఠంలో మనం నేర్చుకునేది ఏంటంటే యేసు ప్రభువు వారి జన్మంలో, యేసు ప్రభువు వారి జీవితంలో, యేసు ప్రభువు వారి మరణంలో కడు దీనత్వం. మహిమ గలవాడు మహిమ లేనివాడు అయిపోయాడు. అధికారం గలవాడు అధికారం చూపించలేదు. శక్తి గలవాడు శక్తి చూపించలేదు. అధికారం గలవాడు శిక్షించలేదు. తను తాను తగ్గించుకున్నాడు. రియాక్ట్ కాలేదు. మనం ఇప్పుడు ఎలా ఉన్నామంటే మనం ఒక మాట అంటే 4 మాటలు అనేటట్టు రియాక్ట్ అవుతాం. అది తగ్గించబడి దాన్ని ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో ఈ జన్మము ద్వారా దీనత్వం అంటే ఏంటో మేము చూస్తూ వచ్చాం. మహోన్నతుడమైన నీవు, మహాగరుడమైన నీవు, మహిమ ఎవరు సమీపింపరాని తేజస్సులో నివసించే నీవు ప్రభా ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఎంత ఆర్భాటం చేయవచ్చు, ఎంత ప్రభావంతో రావచ్చు, లోకంలో అందరికీ నువ్వు చూపించవచ్చు. అయినా కూడా నువ్వెంత ధీరుడమైనా ఆఖరిగా సెలవులో వేలాడేటప్పుడు కూడా
చుట్టూన్నటువంటి వారు నిజంగా నువ్వు దేవుడు అయితే దిగిరా, నిజంగా నువ్వు దేవుడు అయితే దిగిరా అన్నప్పటికీ ప్రభా మీరంతగా తగ్గించుకున్నారు. మీకు వందనాలు స్తోత్రాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మా వ్యక్తిగత జీవితాలు చూసుకున్నప్పుడు మాలో స్వాతిశయం, మాలో అతిశయం, గర్వం, మా మీద మాకు నమ్మకం, మేము పరిశుద్ధులమని, మేము తప్పు చేయని వారమని మా మీద మాకున్న నమ్మకం, వీటన్నిటిని కూడా బ్రేక్ చేయండి. చాలాసార్లు ఏదైనా ఒక మాట మా మీదకి వస్తే మా రియాక్షన్ అనేది స్పాంటేనియస్గా, చాలా షార్ప్గా, మా మాటలు చాలా పదునైనటువంటి మాటలుగా వినపడుతుంటుండగా మమ్మల్ని చదును చేయమని, మమ్మల్ని దీనులుగా చేయమని యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాను.